కందాల ఉపేందర్ రెడ్డి. ఈ పేరు వింటేనే పాలేరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడని భావిస్తారు. దురదృష్టవశాత్తు 2023 ఎలక్షన్స్లో ఓటమి చెవి చూడాల్సి వచ్చింది. కానీ పాలేరు ప్రజల మనసును గెలుచుకున్న మహనీయుడుగా నిలిచాడు. ఎక్కడైనా, ఏ ప్రాంతమైనా, ఏ సెంటర్లో అయినా ఉపేందర్ రెడ్డి మహానుభావుడు, దేవుడితో సమానం అనే నినాదాలే. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇందులో ప్రతి ఎమ్మెల్యేకి ప్రత్యర్థితో పోలింగ్ కంటెస్ట్ చేస్తారు. అయితే ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ప్రస్తుత ఎమ్మెల్యేకి, మాజీ ఎమ్మెల్యేకి 50-50 ఛాన్సెస్, 60/40, 30/70 ఇలా ప్రతి పోలింగ్లో కూడా ఈ విధమైన రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఒక్క పాలేరు ఉపేందర్ రెడ్డి వర్సెస్ శ్రీనివాస్ రెడ్డి అనే పోలింగ్కి మాత్రం ఆల్మోస్ట్ 97% పైననే ఉపేందర్ రెడ్డికి ఓటింగ్ పోల్ అయింది. అయితే కనీసం ఇది ఒక ప్రస్తుత మంత్రిగా ఉండి 10% రేటింగ్ను కూడా తెచ్చుకోలేకపోయారంటే ప్రజలు ఉపేందర్ రెడ్డిని కోల్పోయి ఎంత బాధపడుతున్నారో మీరే చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, జై కందాల, జై కందాల. ఇది తప్పితే ఒక్కరైనా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న నినాదం అనేది రావట్లేదంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం పాలేరులో ఎలాంటి పరిస్థితి ఉందనేది. ఎందుకు ఈ పరిస్థితి? ఉపేందర్ రెడ్డిని ఎందుకు అంతలా అభిమానిస్తున్నారు పాలేరు ప్రజలు? పాలేరు ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని నిలబడిన యోధుడు. అలాగే పేదలు అనారోగ్యం పాలైతే వారికి వైద్యానికి సాయం అందించిన మహానేత. పెళ్ళిళ్ళు జరిగితే తన వంతుగా కందాల చేయూత. ఎవరైనా మరణిస్తే వాళ్ళ దిన కార్యక్రమాలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేసిన ఉపేందర్ రెడ్డి. పాలేరు నియోజకవర్గంలో ఉన్నన్ని దేవాలయాలు ఏ నియోజకవర్గంలో కూడా లేని పరిస్థితి అని చర్చీలకు కావచ్చు, మసీదులకు కావచ్చు, ఎలాంటి వాటికైనా కూడా ఏ సామాజిక వర్గానికైనా కూడా న్యాయం చేసిన నాయకుడని ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించిన మహనీయుడు. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా కూడా ఆయన గెలుపుని ఎవరు, ఏ శక్తి కూడా అడ్డుకోలేదని ఈ వీడియో